పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపుతుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద జాతీయ రహదారిపై వాగు ప్రవహిస్తుంది. దీంతో గుంటూరు, హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తానికైతే మోంతా తుఫాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో నిన్న రాత్రి తీరాన్ని దాటింది. 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎఫెక్టు తెలంగాణలో కూడా బాగానే కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మనతో మాట్లాడేందుకు నవీన్ రాజు కాకినాడ జిల్లా నుంచి, అలాగే అశోక్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్స్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నవీన్ రాజు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయా? విజయ్, ఏదైతే మోంతా తుఫాన్ అయితే నిన్న రాత్రి 12:30కి అయితే ఇటు అంతర్వేది అలాగే నరసాపురం సంబంధించిన మధ్యలో అయితే కనుక తీరం అయితే దాటింది. అప్పటి నుంచి కూడా అంటే తీరం దాటే సమయంలో అయితే కనుక భారీగా అయితే వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అయితే కనుక కొంత మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఇటు ఆ కాకినాడ జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో కూడా ఆ మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో అయితే కనుక తీరం దాటిన నేపథ్యంలో అటు కోనసీమ జిల్లాలో అయితే కొంత అలజడైతే నెలకొందని చెప్పొచ్చు. అటు వాడల రేవు బీచ్ కావచ్చు, అలాగే అంతర్వేది బీచ్ కావచ్చు, ఈ రెండు తీర ప్రాంతాల్లోనూ కూడా తీవ్ర అలజడైతే నెలకొంది. మత్స్యకారులు కూడా తీర ప్రాంతాలకైతే తరలించారు. ముఖ్యంగా చూస్తే ఇటు రాజోలకు సంబంధించి రాజోలు అలాగే అయితే కనుక ఎక్కువ చెట్లు నేలకూలయ్యి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలిన పరిస్థితి ఉంది. నిన్న ఇద్దరైతే కనుక అక్కడ మృతి చెందిన పరిస్థితి ఉంది. అలాగే ఆ చెట్లు కూడా అంటే ఈ తుఫాను కారణంగా అయితే కనుక భారీగా వ్యవసాయానికి సంబంధించి అయితే కనుక కోనసీమ జిల్లాలో నష్టం చవి చూసిందని చెప్పొచ్చు. ఇటు వాణిజ్య పంటలు కావచ్చు, అలాగే వరి పంట కావచ్చు, తీవ్రంగా అయితే నష్టం వాటిల్ని ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు అయితే కనుక ఈ కోనసీమ జిల్లాలో అయితే పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో కూడా ఆయన అయితే రివ్యూ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్ సర్వే కోసం అయితే కోనసీమ జిల్లా వాడల రేవు సమీపంలోనే ఓఎన్జీసీ రిగ్ దగ్గర అయితే ఆయన అక్కడ అయితే ల్యాండ్ అయ్యి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అలాగే ఆ వెహికల్ ద్వారా ఆ రోడ్డు మార్గాన్ని అయితే కనుక ఏరియల్ సర్వే చేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం, ఒక అరగంట క్రితం అయితే కనుక ఆయన ఆ కోనసీమ జిల్లాలో అయితే పర్యటన చేస్తున్నారు. రైతులతో మాట్లాడి అలాగే అక్కడున్న పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో కూడా మాట్లాడి అటు అధికారులతో కూడా ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకున్నారు, ఇక్కడ నష్టం ఏ విధంగా వాటిల్లింది అనే దాని మీద అయితే కనుక ఇటు అచ్చెన్నాయుడు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా